లార్డ్. ప్రభు పేట అందరికీ మరొక దినంలోకి వందనాలు. ఈ దినము ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదుకుడు, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును. మీలో ఎవరికైనాను తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెననెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన వాక్య భాగం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. మీరు అడగండి, మీకు ఇవ్వబడుతుంది, వెతకండి, మీకు దొరుకుతుంది, తట్టండి, మీకు తీయబడుతుంది, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతుంది, వెతుకువానికి దొరుకుతుంది, తట్టువానికి తీయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అడగాల్సింది ఏంటి ఈరోజు? మనందరికీ కూడాను పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు ఈ వాక్యంలో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, చివరి వచనంలో ఏమంటున్నారంటే, పరలోకమందున్నటువంటి మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అడగవలసింది ఏంటి అంటే, ఈ దినం మన జీవితాల్లో మనం అనేకమైనటువంటి అవసరాల్లో ఉండి అనేకమైన విషయాలను దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ నిజముగా మనం దేవుణ్ణి అడగవలసింది ఏంటి అంటే, పరిశుద్ధాత్మని నాకు అనుగ్రహించు దేవా అని మన అందరము అడగాలి. అదే తండ్రి ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇదిగో, పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరిశుద్ధాత్మను అడిగితే, పరిశుద్ధాత్మను మన జీవితంలోకి వస్తే మనం ఏ దినము ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఎలా మాట్లాడాలి, ఏ విధమైనటువంటి జ్ఞానంతో మనం మెలగాలి ఈ లోకంలో అన్న విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు నేర్పిస్తారు. అప్పుడు అడిగినవన్నీ మనకి అనుగ్రహింపబడతాయి, మనకి తట్టినవన్నీ కూడాను ఇదిగో తీయబడతాయి, వెతుకువానికి దొరుకుతాయి. ఇక్కడ ఒక ఉపమానం చూడండి, ఎంత చక్కని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీలో ఒకనికి ఒక స్నేహితుడు ఉంటే అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు అని తెలియపరుస్తున్నారు. ఇక్కడ ఎంతమంది స్నేహితులు ఉన్నారో తెలుసా? 3 స్నేహితుల గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఒక స్నేహితుడు ఇంటిలో ఉన్నాడు. ఈ స్నేహితుడి దగ్గరికి మార్గంలో వెళ్తున్న ఇంకొక స్నేహితుడు వచ్చాడు. అయితే ఆ వచ్చిన స్నేహితుడికి పెట్టడానికి ఈ ఇంట్లో ఉన్న స్నేహితుని దగ్గర ఏమీ లేవు కనుక అతడు పక్క ఇంట్లో తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో మార్గంలో వచ్చినటువంటి తన స్నేహితునికి ఏమైనా తినడానికి ఇవ్వమని తన్ను పక్కనున్న స్నేహితుని అడగటానికి వెళ్ళి ఉన్నాడనమాట. అయితే చూడండి, ఆ పక్కనున్నటువంటి స్నేహితుడు నన్ను తొందర పెట్టొద్దు, నా పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యనని చెప్తాడా? లేకపోతే మాటి మాటికి ఆ స్నేహితుడు అడగటం వలన తిరిగి లేచి తనకు కావలసినవి ఇస్తాడా? ఇస్తాడు అని తెలియపరుస్తున్నారు. ఇదిగో, కావలసినవన్నీ కూడా అతనికి ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో, ఈ యొక్క స్నేహితుడు ఎవరో కాదండి, యేసుక్రీస్తు ప్రభు వారే. అనేక మందిని దేవుడు ఆల్రెడీ మనమందరము కూడాను పరలోక రాజ్యంలో ఆయన బిడ్డలుగా చేర్చబడ్డాము. అనేక మంది ఆయనకు బిడ్డలు అయిపోయాం కదా అని చెప్పేసి ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తు వారిని నమ్మి తన బిడ్డల్లో చేర్చబడటానికి వస్తూ ఉంటే, ఇంకా నేను లేవలేను ఇప్పుడు, లేకుంటే మీకున్న సమస్యలు నేను ఇప్పుడు తీర్చలేను అనే దేవుడు కాదండి. అందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. అందరూ రక్షణ పొందాలని, ఎవ్వరూ నశింపకూడదని యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చి ఉన్నారు. ఇదిగో, ఏ ఆత్మ నశించుకోవడం యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టం లేదు. అయితే ఈ స్నేహితులుగా మనం ఉన్నామా లేదా? ఒక్కసారి మనల్ని మనం ఈ దినం పరిశీలించుకోవాలి. ఇదిగో, మార్గంలో వెళ్తున్న స్నేహితులు ఎవరంటే అన్యులు. వాళ్ళకి తెలియట్లేదు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని వెతకాలో, ఏమి అడగాలో, ఎక్కడి నుంచి వారు ఏ విధంగా తీసుకొచ్చుకోవాలో రక్షణను తెలియటం లేదు. అలా అలిసిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్న వారు ఇదిగో క్రైస్తవుడు అనేటువంటి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నావా లేదా? ఇదిగో, ఈ తండ్రి మన దగ్గర ఉన్నాడు, ఆయనను అడిగిన ప్రతిదీ ఇస్తాడు, తడితే ఆయన తీస్తాడు, ఇదిగో వెతికితే ఆయన దొరుకుతాడు అన్న విషయాన్ని మనము క్రైస్తవ
సమాజంగా మనం ఈ దినం ఎంతమందికి పరిచయం చేస్తాం యేసుక్రీస్తు ప్రభు వారిని. నీ హృదయంలో, నా హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రేమను మనం వివరించే వారిలో ఉండాలి, ఆయనను పరిచయం చేసేవారిలో ఉండాలి. అప్పుడు మనం అడిగినవన్నీ కూడాను దేవుడు అనుగ్రహిస్తారు. అలాగే వెతికిన ప్రతిదీ కూడాను మనకు దొరికేలా చేస్తారు. అలాగే ఇదిగో ఇక్కడ తట్టిన ప్రతిదీ కూడాను తలుపు తీయబడుతుందని దేవుడు మనకి ఈ దినము ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నారు చూడండి. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులని ఎరిగి ఉండగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా సరే ఈ లోకంలో ఎంత చెడ్డ తండ్రి అయినప్పటికీ కూడాను బిడ్డలు ఏదైనా అడిగితే ఖచ్చితంగా వారికి ఏదో ఒక రకంగా కష్టపడి ఆ బిడ్డలు అడిగింది ఇచ్చి బిడ్డల్ని సంతోషపెట్టాలని ప్రయత్నం చేస్తారు కదా. అలాగే చూడండి, ఇక్కడ చేపను అడిగితే చేపకు ప్రతిగా పాములు ఎవరు తెచ్చేవారు. బిడ్డలు చాక్లెట్స్ అవి అడిగితే మనం ఖచ్చితంగా తీసుకొని వచ్చి వారికి ఇస్తానికి ఇష్టపడుతూ ఉంటాం. వారు తీసుకొని తింటున్నప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటాం. అలాగే గుడ్డును అడిగితే తేలునిస్తారా? ఇవ్వం కదా. మనం బిడ్డలు అడిగినవన్నీ కూడా మనం ఇవ్వటానికి మన సాయశక్తిలో ప్రయత్నం చేస్తాము, మనకి ఎంత లేకపోయినప్పటికీ కూడాను. అలాంటప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో మీరు చెడ్డవారై ఉండి, నిజమే కదా, మనం ఈ లోకంలో చెడ్డవారమై ఉండి కూడాను మన పిల్లలు అడిగినవన్నీ మంచివి ఇవ్వాలని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి పరలోకమందున్న తండ్రి ఎంత మంచి దేవుడు. ఆయన మాత్రం తన పిల్లలు అడిగినవి ఇవ్వకుండా ఉండటానికి ఆయనకి ఏమైనా ఇష్టమా? కాదు. ఆయన మనం అడిగినవన్నీ ఇవ్వటానికే ఇష్టపడుతూ ఉన్నారు. అయితే సరైన రీతిలో అడగాలి. మనం అడుగుతున్నది ఏంటో మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఇతరులు నాశనాన్ని అడగకూడదు, ఇతరులు చెడిపోవాలని అడగకూడదు. మనం అడగవలసింది ఎప్పుడు అందరి క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేసేవారిలో ఉండాలి. అలాగే ముఖ్యంగా మనం అందరము పరిశుద్ధాత్ముణ్ణి అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్ముని మన హృదయంలోకి అడిగి మనం కనుక పొందుకోగలిగితే అది తప్పకుండా అనుగ్రహిస్తానని దేవుడిచ్చిన వాగ్దానం. నమ్మదగినవాడు, వాగ్దానం ఇచ్చినవాడు. కాబట్టి వాగ్దానం ఎప్పుడు పోదు. నమ్మదగినవాడు మనకిచ్చిన వాగ్దానం పరిశుద్ధాత్ముని మనకు అనుగ్రహిస్తానని. అలాంటప్పుడు మనం పరిశుద్ధాత్ముని పొందుకొని ప్రతిదీ కూడా తండ్రి దగ్గర అడగొచ్చు. నువ్వు సొంతంగా ఏదైనా అడగొచ్చు. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో వచ్చినప్పుడు అసలు నువ్వు ఏది అడగాలో నీకు ఆలోచన వస్తుంది. ఏది పడితే అది నువ్వు అడగలేవు కూడా. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడేది ఏంటో మనందరము కూడా ఈ దినము గ్రహించాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్.